వెల్కమ్ టు 99 టీవీ. అందరికీ నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయం అత్యంత రసవత్తరంగా మారింది అనేటువంటి చర్చ అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ప్రధానంగా ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలపైనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు, అది కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకులుగా చెప్పబడేటువంటి వారందరి దగ్గర కూడా చర్చ జరుగుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే మనం బీజీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. పోతే పొండి, డోంట్ కేర్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఎట్లా ఉండేదంటే, కాంగ్రెస్ పార్టీ అంటే అదొక పెద్ద మైదానం. దాంట్లో ఖచ్చితంగా ఎవరి ఆట వాళ్ళు ఆడుకోవచ్చు, వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఉంటుంది, వాక్ స్వాతంత్రం ఉంటుంది, ఎవరు వారి వారి భావ ప్రకటన స్వేచ్ఛతో ఎవరికి నచ్చితే ఏదైనా మాట్లాడవచ్చు అనేటువంటి స్థాయిలో ఉండేది. అంటే కొంత క్రమశిక్షణ అనేటువంటిది కనిపించేది కాదు. ఇష్టానుసారంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే సొంత పార్టీ నేతలపైనే సొంత పార్టీ నాయకులే విమర్శలు చేసేవాళ్ళు అనేటువంటి అలాంటి పరిస్థితులన్నీ మనం చూసాం. కానీ ఇక అలాంటి పరిస్థితులు అయితే ఉండవు. అలాంటి పరిస్థితులు తలెత్తే విధంగా చేసేవారు బాబు నాయన ఇక మీరు మాకొద్దు, మీరు బయలుదేరండి అనేటువంటి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం చాలా స్ట్రాంగ్గానే సంకేతాలు ఇచ్చింది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఆ విధమైనటువంటి చర్చ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం. అంటే ఇటీవల జరిగినటువంటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో మల్లికార్జున్ ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలే దానికి నిదర్శనంగా కూడా చెప్పొచ్చు. ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, అంటే ఆ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాల్లో చాలామంది కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఆ నాయకులుగా కూడా రూపాంతరం చెందుతూ ఉంటారు. ఎమ్మెల్యేలు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు, అదేవిధంగా ఎంపీలు అవుతారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రుల వరకు వాళ్ళు వెళ్ళేటువంటి స్థాయి ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ మాకు మీరు పదవి అనుకున్న సమయానికి మాకు మంత్రి పదవి ఇవ్వటం లేదు. అధికారంలోకి వచ్చింది, ఇంతకాలం మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, కానీ మేము కాంగ్రెస్ని అంటిపెట్టుకొని ఉన్నప్పటికీ కూడా ఎవరెవరికో మీరు మంత్రి పదవులు కట్టబెడుతున్నారు, కానీ మాకెందుకు ఇవ్వటం లేదు, మేము వెళ్ళిపోతాం, మేము ఉండం, మేము వెళ్ళిపోతాం, మాలో తీవ్ర అసంతృప్తి ఉంది, ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో, లేదంటే గ్రూపులు కట్టి మేము ఈ పార్టీలో ఉండం, మేము కొనసాగలేం, మాకు సరైనటువంటి సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, మమ్మల్ని గుర్తించలేదు, కాబట్టి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, ఏ ఈక్వేషన్స్ కాంగ్రెస్ పార్టీ చూసింది అనేటువంటిది మాకు అనవసరం, మేము ఆశించింది మాకు రాలేదు, ఇదే వాళ్ళు చెప్తుంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొంతమందితో అగ్రనాయకత్వానికి లేఖలు రాసిస్తున్నారు. లేఖలు రాయించడంతో పాటు కొంత మాకు వచ్చే ప్రయత్నం చేసే విధంగా, అంటే మాకు ఎప్పటి నుంచో పార్టీని అంటి పెట్టుకుని ఉన్నాం, మాకు మంత్రి పదవి ఇప్పించండి అని చెప్పి కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది చూస్తే మాత్రం అంటే మాకు పదవి ఇవ్వటం లేదు, ఎంతమందికి అటు ఢిల్లీ నాయకత్వానికి మొరపెట్టుకున్నా, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి మొరపెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదు అనేటువంటి స్థాయిలో మరికొందరు, అంటే ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల విసిగిపోయినటువంటి వాళ్ళైతే మాత్రం కొంత వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే వాళ్ళు తీవ్రంగా కూడా అసంతృప్తి వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ మాకు వద్దు బాబు, మీరు ఉంటే ఉండండి, మమ్మల్ని బెదిరించొద్దు, వెళతానంటే వెళ్ళండి, వెళ్ళిపోండి, కానీ ఇక్కడ క్రమశిక్షణ లైన్ అనేటువంటిది దాటితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అనేటువంటి స్థాయిలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం అయితే సంకేతాలు ఇటు రాష్ట్ర నాయకత్వానికి పంపిస్తున్నట్లుగానే కనపడుతుంది. ఆ విధమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చి ఎవరైతే రావాలనుకుంటారో వారందరి కోసం కాంగ్రెస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలనుకునేటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తివాదులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, బలవంతంగా ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు, మీరు వెళ్ళిపోవచ్చు, మీరు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా అదేవిధంగా కూడా మల్లికార్జున్ ఖర్గే కూడా అదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బెదిరిస్తే బెదిరిపోము, మీరు వెళ్ళిపోతానంటే బెదిరిపోము, బెదిరిస్తే బెదిరిపోము, బెదిరికోవాల్సిన అవసరం మాకు లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది నాయకులను తయారు చేసుకుంటుంది, అన్ని విధాలుగా కూడా అన్నీ ఉంటాయి. ఎవరెవరు ఏ విధంగా పనిచేసి ఏ స్థాయిలో పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వారందరికీ కూడా సముచిత స్థానం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, కానీ ఓపిక పట్టండి. అంతేగాని ఎవరు కూడా క్రమశిక్షణ లైన్ అనేటువంటిది దాటి మాత్రం మీ ఇష్టానుసారంగా కూడా మీరు వ్యవహరించొద్దు అనేటువంటి సంకేతాన్ని అయితే మాత్రం మల్లికార్జున్ ఖర్గే పంపించారు. త్వరలోనే అంటే ఇదే విధమైనటువంటి ఈ సంకేతం పంపించడం వల్ల కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక అలజడైతే కనిపిస్తుంది. గతంలో అయితే మనం ఇష్టారాజ్యంగా మాట్లాడేవాళ్ళం, ఏదైనా కానీ మాట్లాడేవాళ్ళం. ఇక అలా మాట్లాడితే మాత్రం ఇక మన పప్పులేమి ఉడికేటువంటి పరిస్థితి ఉండదు.
ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలతో ఉద్వాసన కూడా పలుకుతారేమో అనేటువంటి ఒక ఆలోచనలు అయితే వాళ్ళు పడ్డారు. సో ఏదేమైనా కానీ మల్లికార్జున్ ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారటమే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ అని తీసుకొచ్చేటువంటి విధంగా వారందరిలో కాంగ్రెస్ పార్టీలో అంటే ఎవరు కూడా ఇష్టానుసారంగా మాట్లాడకుండా కొంత ఆచితూచి మాట్లాడే విధంగా, ఆచితూచి వ్యవహరించే విధంగా, ఒక క్రమశిక్షణతో వ్యవహరించే విధంగా కూడా ఆ విధంగా కూడా మల్లికార్జున్ ఖర్గే ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారడంతో పాటు వాళ్ళలో ఒక చలనం తీసుకొచ్చింది అనేటువంటి పరిస్థితులు ఆ విధమైన చర్చ జరుగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. చూస్తూనే ఉండండి 99 టీవీ.